యాజ్ ఎ డాక్టర్గా ఢిల్లీలో నేను ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న టైంలో ఓకే. ఈ కొత్త రెగ్యులేషన్స్ రావడంతో నాకున్న ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్గా కిర్గిస్తాన్లో 2003లో మేము ఒక యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఒక కొత్త ప్రోగ్రామ్ డెవలప్ చేసి, అంటే అప్పటి వరకు మేము చదువుకున్నప్పుడు మెడిసిన్ అనేది సిఏఎస్ కంట్రీస్లో కానీ ఏ కంట్రీలో వెళ్ళినా కానీ 6+1 ఇయర్ 7 ఇయర్స్లో ఉండేదండి. ఓ ఫస్ట్ మేము ఒక రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ రష్యన్ లాంగ్వేజ్లోనే టోటల్ కోర్స్ కూడా రష్యన్ లాంగ్వేజ్లో చేసుకోవాల్సి వచ్చేది. మ్యాండేట్ అది మ్యాండేట్. అప్పుడు వేరే మనకి దెర్ ఇస్ నో అదర్ ఫెసిలిటీ. ఓకే ఓకే ఓకే. సో 2003లో మేము వెళ్ళి ఒక కాలేజ్తో కిర్గిస్తాన్ అనే కంట్రీని నేను ఒక ఇన్వెంట్ చేసి, అంతకుముందు చేశారా? ఆ కంట్రీ ఎవరికి తెలియదు అసలు. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అసలు ఎవరికి, నాకే కొత్తగా అనిపించేది. ఓకే బట్ ఆ కంట్రీకి వెళ్ళి మేము ఒక కాలేజ్ తోటి మాట్లాడి ఓకే కొత్త కరికులం డెవలప్ చేసి ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని 2003లో ఒక కొత్త ప్రైవేట్ సెక్టర్లో ఒక 5 ఇయర్స్ మెడికల్ ప్రోగ్రామ్ని మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే. అయితే ఎస్టాబ్లిష్ చేసిన డెఫినెట్లీ కొత్త మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ తీసుకొని మాకు చాలా డిఫికల్టీస్ ఉండేవి ఆ టైంలో. డెఫినెట్లీ మేము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి రెగ్యులర్గా మీట్ అయ్యి మన ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు కానీ, అప్పుడున్న అదర్ కన్సల్టెంట్స్ కానీ, అదర్ మార్కెటింగ్ కాంపిటేటర్స్ కానీ ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే మొత్తం 6 ఇయర్స్ ప్రోగ్రామ్ సిఎస్ కంట్రీస్లో 6+1 ప్రోగ్రామ్ 7 ఇయర్స్